హాయ్ ఫ్రెండ్స్, యమధర్మరాజు అంటే మీకు గుర్తు వచ్చేదేంటి? మృత్యుందేవుడు, ప్రాణాలను తీసేవాడు అనుకుంటారు కదా. కానీ ఆయన ఇంకొక శక్తివంతమైన పాత్ర ఉందని మీకు తెలుసా? ఈరోజు మనము యముడి అసలు స్వరూపము, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుందాం. ముందుగా యముడు అంటే ఎవరు? యముడు అంటే కేవలం మృత్యుందేవుడు మాత్రమే కాదు, అతను ధర్మరాజు. అవును, నీతికి న్యాయానికి మూర్తి రూపం. చాలామందికి యముడు అంటే భయం. నరకానికి తీసుకువెళ్ళేవాడు, దండకం పట్టుకొని ప్రాణాలు తీస్తాడు అనుకుంటారు. కానీ పురాణాలు వేదాలు చెప్పే యముడు కథ వేరే. ఆయన చేతిలో దండం శిక్షించే ఆయుధం కాదు, అది ధర్మాన్ని నిలబెట్టే సింబల్. యముడు ఎవరి కులం, మతం, హోదా చూడడు. కేవలం నీ కర్మలు, నీ నీతి ఆధారంగా న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కథలోకి వెళ్దామా? యముడు పూర్వజన్మలో సూర్యభగవాన్ కుమారుడు. ఆయన అక్క యమునతో కలిసి చాలా కాలం తపస్సు చేశాడు. తన తండ్రి సూర్యుడి నుంచి ధర్మబోధన జ్ఞానం పొందాడు. అందుకే ఆయన ధర్మరాజు అనే పేరు వచ్చింది. యముడు రాజ్యంలో ఎవరైనా ప్రాణాలు విడిచిన తర్వాత ఒకే విధమైన న్యాయం జరుగుతుంది. నీతికి బతికిన వాళ్ళు స్వర్గము, తప్పు చేసిన వాళ్ళు నరకం. అక్కడ కులం, మతం, డబ్బు, అధికారం అనేది లేదు. కేవలము నీ కర్మలు మాత్రమే ముఖ్యము. ఇక్కడ ఒక ట్విస్ట్. మహాభారతంలో యుధిష్ఠుడిని కూడా ధర్మరాజు అని పిలుస్తారు కదా. ఎందుకంటే ఆయన నిజాయితీ, నీతి, ధర్మానికి ప్రతీక. కానీ అసలైన ధర్మరాజు ఎవరు? మన యమధర్మరాజే. ఆయన ధర్మాన్ని నిలబెట్టేవాడు, న్యాయాన్ని నడిపించేవాడు. యుధిష్ఠుడు ఆయన గుణాలను భూమిపై చూపిస్తే యముడు ఆ ధర్మాన్ని ఆ లోకంలోకి నడిపిస్తాడు. ఇప్పుడు ఒక రహస్యమైన విషయం చెప్పనా? యముడు దగ్గర ఒక దివ్యుడు ఉన్నాడు, పేరు చిత్రగుప్తుడు. ఈ చిత్రగుప్తుడు ప్రతి మనిషి పాపపుణ్యాలు లెక్క రాస్తాడు. ఇది ఎలాంటి కంప్యూటర్ సిస్టమ్ కాదు, మన చిత్తశుద్ధి, మన కర్మలే ఆ లెక్కలు తేల్చేవి. యముడు ఆ లెక్కల ఆధారంగా తీర్పు చెప్పి నీతిని నిలబెడతాడు. అంటే యముడు అనేది కేవలం వివేకం లాంటిది. మనం ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించే ఆ శక్తి, అది యమధర్మరాజే. కొంచెం ఆలోచించండి. యముడు అంటే కేవలం భయపడాల్సిన దేవుడు కాదు, ఆయన మన ధర్మాన్ని, నీతిని, నిజాయితీని గుర్తు చేసేవాడు. ఆయన మనకు చెప్పేది ఒకటే, మంచిగా బ్రతకండి, నీతిగా జీవించండి, నీ కర్మలు నీ దారిని చూపిస్తాయి. ఈ తత్వము ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. మనం రోజు చేసే పనులు, మన ఆలోచనలు, ఇవన్నీ మన జీవితంలో ఒక లెక్కలా రాసుకుపోతాయి. ఆ లెక్కని చూస్తే ధర్మరాజు మనలోనే ఉన్నాడు. ఇంకొక చిన్న కథ చెప్పనా? పురాణాల్లో ఒక చిన్న సంఘటన ఉంది. ఒకసారి ఒక మహాత్ముడు యముణ్ణి సందర్శించాడు. ఆయనను అడిగాడు, నీవు ఎందుకు అందరినీ భయం కలిగిస్తావు? యముడు నవ్వి ఇలా అన్నాడు, నేను భయం కలిగించడానికి రాలేదు. నువ్వు నీ జీవితంలో ధర్మాన్ని పాటిస్తే నీకు భయం ఎందుకు అన్నారు. నీ కర్మలే నీ రక్షణ. ఈ సంభాషణ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. యముడు మన శత్రువు కాదు, ఆయన మనలో నీతి, వివేకాన్ని గుర్తు చేసే గురువు. యమధర్మరాజు గురించి ఇంత గొప్ప కథ, ఇంత అద్భుతమైన తత్వము తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన కేవలం మృత్యుందేవుడు కాదు, ధర్మాన్ని, నీతిని, న్యాయానికి సింబల్. మన పురాణాల్లో ఇలాంటి రహస్య కథలు ఎన్నో దాగి ఉన్నాయి. ప్రతి దేవుడు వెనుక ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఇలాంటి దివ్య కథల కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.